अमीरुल मोमिनीन उस्मान बिन अफ़्फ़ान रज़ियल्लाहु अन्हु वला मज़र मज़ाहिब व ग़राइब अमीरुल मोमिनीन अस्सलामु अलैकुम व रहमतुल्लाह अल्लाहु अल्लाह अल्लाहु अल्लाह अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन अर्रहमानिर रहीम इहदिना सिरातल मुस्तकीम सिरातल लज़ीना अन'अमता अलैहिम والمسلمين والمسلمات والمجيب الدعوات اللهم اعز المسلمين بالمعامل العادل والغير والصامت بدل من قد خما وصلى عليه وعلى جميع الانبياء والمرسلين والملائكه المقربين والخلفاء الراشدين خصوصا على خير البشر باقي الانبياء بالتحقيق पढ़ने के बाद इशा के बाद तरावी के बाद वो सोया कि साहब ने देखा वनशल ला इलाहा इल्लल्लाह वहदहु ला शरीक लहु वही एक छोटी थोड़ी सी कमाई होती थी अनाज जमील समाई जमील लताई मुजीब दुआई मीनुल ihsan सजीव ihsan రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు ముబారక్। ఈరోజు నెల్లూరులోని బారా షాహిద్ దర్గాలో ఈ యొక్క ప్రార్థనలతో నేను గిరిధరెడ్డి గారు అదేవిధంగా నాయకులు కొంతమంది నాయకులు యాక్చువల్గా దీంట్లో పాల్గొన్నాం। మీకు అందరికీ తెలిసిందే ఈ బారా షాహిద్ దర్గా 2014 ముందు ఎలా ఉండింది, 14 తర్వాత ఎలా ఉండింది। 2014-19 అప్పుడు అజీజ్ గారు మేయర్। ఆ రోజు ఇక్కడ రొట్టెల పండుగ అంటే ఇది చాలా ప్రసిద్ధి చెందింది। మన జిల్లానే కాదు ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల నుంచి కూడా భక్తులు వచ్చే ప్లేస్ ఇది। ఆ రోజు దాదాపు 2 లక్షలు అలా వచ్చేవాళ్ళు। 2014-19లో ఫస్ట్ టైము ఇక్కడికి వచ్చి ఆ వాటరు ఇక్కడ పరిసర ప్రాంతాలు చూస్తే చాలా భయంకరంగా ఉండేవి। ఇక్కడంతా లారీలు క్లీన్ చేసుకోవటం, టాయిలెట్స్ అక్కడే, యూరిన్ అక్కడే। దీన్ని అంతటినీ యాక్చువల్గా ఆ రోజు అజీజ్ గారితో మాట్లాడి దీంట్లో ఎంతో డెవలప్ చేసాము। అప్పుడే ఇక్కడ ఒక హాల్ కట్టాలని దాంతో కూడా శాంక్షన్ చేసి కాలమ్స్ కూడా రైజ్ చేసాం। అయితే ప్రభుత్వం మారిన తర్వాత కొన్ని మార్పులు వచ్చినాయి। అయితే శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉంటూ ఏదైతే ఇక్కడ ద్వారాలు ముఖద్వారాలను చాలా చక్కగా డెవలప్ చేశారు, కొన్ని డెవలప్మెంట్స్ కూడా వారు చేశారు, వారిని కూడా అభినందిస్తున్నాను। అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ టేకప్ చేయాలని అటు శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారితోనూ అదేవిధంగా అజీజ్ గారు వర్క్ బోర్డ్ చైర్మన్ వారితోనూ డిస్కస్ చేయడం, దానికి కావాల్సిన ఫండ్ కావాలంటే గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఒక 5 crores నోడా నుంచి ఇమీడియట్గా శాంక్షన్ చేయండి చెప్పడం, అదేవిధంగా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ 1,80,00,000, వర్క్ బోర్డు అజీజ్ గారు అక్కడి నుంచి 1.5 crore, అదేవిధంగా మైనారిటీ సంక్షేమ మంత్రివర్యులు 1.5 crore ఇస్తామని మొత్తం 9.8 కోట్ల ఫస్ట్ ఫేజ్ ఇది। మళ్ళీ ఫర్దర్గా ఉంది, దాన్ని ఇమీడియట్గా టేకప్ చేయడానికి అంతా సిద్ధం చేశారు। వీలైనంత తొందరలో ఆ వర్క్ కూడా టేకప్ అవుతుందని తెలియజేస్తున్నాను। అదేవిధంగా ముస్లిం సోదరులకి ఆ రోజు 2014-19లో కానీ మంత్రిగా నిన్నప్పుడు కానీ ఇప్పుడు మళ్ళీ మంత్రి అయినప్పుడు కానీ
అనేక సంక్షేమ కార్యక్రమాలు నెల్లూరులో టేకప్ చేశాం. ఈ బారా షాహిద్ దర్గానే కాదు, షాదీ మంజిల్ ఒకటి చక్కటి కట్టాలని 42-43లో చాలా చక్కటి షాదీ మంజిల్ 3 అంతస్తులతో కట్టాం. ఎందుకంటే అక్కడ పేదలు నిరుపేదలు ఎక్కువగా ఉన్నారు. ఈ మధ్య మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 54వ డివిజన్లో ముస్లిం సోదరులు వచ్చి అడిగితే ఇమీడియట్గా వేమిరెడ్డి ప్రభాకర్తో అన్నాను, జరుగుతున్నాయి. రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, ఎండ్ టు ఎండ్ రోడ్స్ కావచ్చు, యూజీడీ, డ్రింకింగ్ వాటర్, ట్రీ ప్లాంటేషన్స్, ఇలా డ్రైన్స్, సిల్ట్, తర్వాత ఎంతో కాలం నుంచి పెండింగ్లో ఉన్న 15 డ్రైన్స్ 2017లో వచ్చిన తుఫానుకి నెల్లూరు సగం మునిగిపోయింది. అందులో అయితే ఆ 42-43లో అయితే 2వ అంతస్తుకు కూడా నీళ్ళు వచ్చినాయి. అక్కడ పడవల్లో ఆ రోజు ముఖ్యమంత్రి గారు తిరిగారు. అటువంటి పరిస్థితి ఫ్యూచర్లో రాకూడదని 50 కోట్లు గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు బడ్జెట్లో శాంక్షన్ చేస్తే ఆ 15 జరుగుతున్నాయి. అక్కడ చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి అక్కడ ఉన్న వాళ్ళకి. వీలైనందుకు ఆ ఇబ్బందుల్ని తక్కువ చేసే విధంగా ఈరోజు అధికారులకు ఆదేశించి ముందుకు పోతున్నాం. దానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క 5 సంవత్సరాల్లో నెల్లూరు సిటీని ఖచ్చితంగా ఒక మోడల్ సిటీగా, భారతదేశంలోనే నెంబర్ 1 సిటీగా తీర్చిదిద్దామని నెల్లూరు ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. మరొకసారి ఈ రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరి సోదరులందరికీ కూడా నా యొక్క